student, I know the fame of Saradhi Studios gradually declined. We happened to take over in this year 2006. For the last 10 years, we did not do much. We were just trying to do what it was doing. Later we realized that we are not doing justice for this. We should do something better. This has been a center of the film industry and film personalities. We should revive it, and we should do once again give a second life for the Saradhi Studios, and we should take it to greater heights. That is the reason that we have once again embarked on this program of rehabilitation of the studios and adding some more facilities, and then we will definitely keep on modernizing it as and when required, and we will definitely take it up to the greatest heights it has reached earlier or even beyond that. And once again I thank all of you for having come here. Thank you. And to see by myself the huge capacity that Telugu film sector have. And my aim here as a Consul General is to improve the cooperation and the relations between the Indian film sector and the Turkish film sector. And I think that we are on a good way. So thank you very much for all, and thank you very much for this invitation. Thank you. ఉన్న ప్రకాష్ రెడ్డి గారు కార్యదర్శిగా ఉన్నారు. మా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్కి ఒక ఆశ్రయం ఈ సారథి స్టూడియోస్ ఒక ప్రివ్యూ థియేటర్. ఇవాళ ఇంత అద్భుతమైన ప్రివ్యూ థియేటర్ నిర్మించి నిర్మాతలందరికీ అందుబాటులో ఉంచినందుకు వారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. గురుగారు, నేను నా చదువు ఇక్కడ ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. అప్పుడు సారథి స్టూడియోస్కి వచ్చి షూటింగ్ చూడాలన్న ఒక తాపాత్రయంతో 2-3 సార్లు వచ్చి చూశాను. అప్పుడు ఎవరు చేసినా తెలియదు. మరి నేను ఫస్ట్ టైం మొదటిసారిగా షూటింగ్ చూసిన మాత్రం గురుగారు దాసర్ గారిది సీతారాములని సినిమా నాకు గుర్తుంది. జూ పార్క్లో చేస్తున్నారు. అదేవిధంగా విశ్వనాథ్ గారి సినిమా కూడా షూటింగ్ చూశాను. సో విశ్వనాథ్ గారు వారి షూటింగ్ చూసిన అతను మా సినిమాలో యాక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను చేసిన ప్రేమ పాలెకి కూడా ఈ సారథి స్టూడియోస్లో ఒక 15 రోజులు రాత్రింబవళ్ళు షూటింగ్ చేశాను. సో అప్పుడు మామూలుగా ఉండేది షూటింగ్. ఇప్పుడు అన్ని హంగులతో మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేసి సినిమా పరిశ్రమకు అందిస్తున్న ఈ సారథి మేనేజ్మెంట్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రివ్యూ థియేటర్ని అత్యాధునిక సాంకేతిక విలువలతో వాక్కు అర్థం అన్నీ కూడా మా అందరికీ మా దాసరి నారాయణరావే. అందుకని ఆయన్నే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు మాటలు ఎక్కువ మాట్లాడటం చేత కాదు. సో వయసులో పెద్దవాడిగా నారాయణరావుని వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను సారథి స్టూడియోస్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుత సారథి స్టూడియోస్ అధినేత చైర్మన్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ రావు గారికి, మా కళా తపస్సుకి, అలాగే మా రేలంగి నరసింహరావు, మా శిష్యుడు అల్లడి శ్రీధర్, తర్వాత దశరథ్, ఇంకా సానార యాదిరెడ్డి, కేవీరావు గారు చెప్పాను, కేవీరావు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా అభినందనలు. సారథి స్టూడియోస్ అనే పేరు ఒకసారి వినిపించగానే తెలుగు సినిమా అనే పేరు వినిపిస్తుంది. ముందు తెలుగు సినిమాకి మనకి ఎంత అనుబంధం ఉందో సారథి స్టూడియోకి తెలుగు సినిమాకి ఎంత అనుబంధం ఉంది. మనందరికీ తెలిసిన మొట్టమొదటి తెలుగు సినిమా స్టూడియోస్ సారథి స్టూడియోస్.
నేను 1960లో ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చా హైదరాబాద్. అప్పుడు సారథి స్టూడియో చూడాలనేది నా ఆశ. కానీ సారథి స్టూడియోకి ఎవరు రమ్మన్నా రిక్షా వచ్చేవారు కాదు. అమీర్పేట సర్కిల్ వరకే వచ్చేవారు. అక్కడ 3 ఇరానీ హోటల్స్ ఉండేవి. ఆ 3 ఇరానీ హోటల్స్కు దాటిన తర్వాత మొత్తం అడవి, పొలాలు. ఆ పొలాలను దాటుకుని వస్తే సారథి స్టూడియోస్. అటువంటి సారథి స్టూడియోస్ మామూలు చరిత్ర కాదు. ఒక రామారావు గారిని, ఒక నాగేశ్వరరావు గారిని, ఒక చిత్తూరు వి నాగయ్య గారిని, ఓ కన్నాంబ గారిని, ఓ గుమ్మడి గారిని, ఓ రేలం గారిని, సూర్యకాంత్ గారిని, రమణారెడ్డి గారిని, సి పుల్లయ్య గారిని, సిఎస్ రావు గారిని, ఆదుర్తి సుబ్బారావు గారిని, కెఎస్ ప్రకాశ్రావు గారిని, కె విశ్వనాథ్ గారిని, దాసరి నారాయణరావుని, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది సినిమాకి ఐకాన్స్ అనేవాళ్ళు ఉన్నారో అంతమంది ఐకాన్స్ ఈ సారథి స్టూడియోలో కాలు పెట్టకుండా వాళ్ళు వెళ్ళలేదు. అటువంటి చరిత్ర ఈ సారథి స్టూడియోస్కు ఉన్నది. సారథి స్టూడియో సొంత నిర్మాణంలో కూడా చాలా గొప్ప సినిమాలు తీశారు. సారథి స్టూడియో నమ్ముకుని చాలామంది ఇక్కడ సినిమాలు తీశారు. అలాగే నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సారథి స్టూడియోలోనే సినిమాలు తీయడం ప్రారంభించారు. నేను దర్శకుడు అయిన దగ్గర నుంచి చెన్నైలో ఒక సినిమా తీస్తే ఒక సినిమా హైదరాబాద్లో తీసుకుంటూ వచ్చాను. నేను తీసిన 150 సినిమాల్లో 100 సినిమాలు హైదరాబాద్లో తీస్తే దగ్గర ఒక 25-30 సినిమాలు సారథి స్టూడియోలో తీసుకుంటాను. అంటే సారథి స్టూడియోస్కి నాకు అంత అనుబంధం ఉంది. నాకు తెలిసి 2 years 2.5 years పైనే రూములో ఉండేవాడిని. ఇక్కడే స్టే చేయడం, నేను నాతో పాటు నా యూనిట్ అంతా ఇక్కడే ఉండేవారు. ఎక్కడో హోటల్స్ ఉండడం రావడం అనేది కూడా కాదు. అలా ఈ స్టూడియోకి మాకు ఎంతో అనుబంధం ఉంది. అలాగే ఈ థియేటర్, ఎన్ని సినిమాలు చూసామో ఈ థియేటర్. ఇక్కడ షూటింగ్లు జరుగుతుంటే రష్ అన్ని తెప్పించుకుని ఇక్కడ చూడడం, దీనిలో డబ్బింగ్లు చేశాం, దీనిలో షూటింగ్ చేశాను. బంగారక్కలో ఒక సాంగు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చేసినటువంటి సాంగ్ని ఇక్కడ షూటింగ్ కూడా చేశాం. అలా ఇవన్నీ చూస్తుంటే ఒకసారి ఎక్కడికో ఒక్కసారి 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ కనిపిస్తోంది. ఆ 50 సంవత్సరాలు వెనకబడకుండా మళ్ళీ 50 సంవత్సరాలుగా అడ్వాన్స్గా తీసుకుని వచ్చి ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీతో ఇక్కడ ఈ సారథి స్టూడియోని మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రసాద్ గారు, రావు గారు, వారి సిబ్బంది తీసుకొచ్చారంటే ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రివ్యూ థియేటర్స్ లేవు. ఒక ప్రసాద్లో ఉన్న 2 ప్రివ్యూ థియేటర్స్ ఉంటే అవి ఏదో ఒక ప్రోగ్రాంకి సరిపోతున్నాయి. చాంబర్లో థియేటర్ సరిపోతుంది. ఎప్పుడైనా ఎవరికైనా సినిమా చూపిద్దాం, ఇంపార్టెంట్ పీపుల్కి ప్రివ్యూ థియేటర్ కావాలి సిటీలోను అనుకుంటే సారథి స్టూడియో గుర్తొచ్చేదారే బాగుండలేదు కదా, సారథి స్టూడియో సరిగ్గా ప్రొజెక్షన్ జరగట్లేదు కదా అనే భావం మొన్నటి వరకు ఉండేది. ఇవాళ ఎస్ దెర్ ఇస్ ఎ గుడ్ స్టూడియో, ప్రొజెక్షన్ స్టూడియో ఒకటి ఉంది అనే భావం ఇవాళ వీరు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం సార్. నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ ప్రసాద్ గారు. ఎందుకంటే జనరల్గా స్టూడియోలు కట్టి ప్రొడ్యూసర్లే దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర భూములు తీసుకుని ఆ భూములు మీరు స్టూడియో కోసమే వాడండి నాయన అని చెప్తే ఏదో రకంగా తమ్మిని భీమి చేసి రియల్ ఎస్టేట్ చేసుకొస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ చేయాల్సిన ఈ స్టూడియోని మీరు స్టూడియోగానే ఉంచారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అవర్ ఇండస్ట్రీ ఓ సో మచ్, మేమంతా రుణపడి ఉంటాం. Congrats to Tamanna, Karthi, Gopi Sundar garu, everyone. The team has bonded so beautifully and I'm just waiting to see the film. Thank you. Emotionally